ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. వేదాంతవేద్య భవసాగర కర్ణధార శ్రీపద్మనాభకమలార్చిత పాదపద్మ లోకైకపావన పరాత్పర పాపహారిన్ శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. వేదాంతములు అనగా ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల చేత తెలియబడేటటువంటి పరమాత్మని వేదాంత వేద్యుడు అని చెప్పి అంటాం. భవసాగరం నుంచి మనందరినీ కూడా ఉద్ధరించి ఈ మానవ జన్మలో మనకు కలిగేటటువంటి బాధలని పోగొట్టి మనకి సర్వథా శ్రేయస్సును కలిగించేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటి వారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసస్వామి వారు. మనం ఎంత విశ్వాసం ఆయన మీద పెట్టుకుంటే అంతటి అనుగ్రహాన్ని మన మీదకి చూపించేటటువంటి నిజమైన దేవుడు వెంకటాద్రి రాముడు. ఆ స్వామివారిని మనం ప్రతినిత్యం సశ్రద్ధంగా భక్తితో స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ మన యొక్క పారాయణాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. అంతంలో మళ్ళీ సమస్త మంగళాలని కలిగించు అని ఆయన్ని ప్రార్థిస్తూ ముగించుకుంటూ ఉన్నాం. మధ్యలో ఆయన యొక్క వైభవాన్ని అలాగే ఆయన యొక్క నామస్మరణని చేసుకుంటూ ఉన్నాం. మొదట, మధ్యలో, అంతంలో ఆయన నామస్మరణతోనే జరిగేటటువంటి ఈ పారాయణాన్ని ఈనాడు మనం కలిదోష పీడితులం కాకుండా ఉండేట్టుగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని ఆచార్యముఖంగా వచ్చేటటువంటి దాన్ని అందరం కలిసి చదువుకుందాం. పారాయణలోకి ప్రవేశిద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్పంచాశత్తమోऽధ్యాయాन्तर्गता శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షట్పంచాశత్తమోऽధ్యాయः. బృహదశ్వ ఉవాచ సా నమస్కృత్య దేవేభ్యః ప్రహస్య నలమబ్రవీత్ ప్రణయస్వ యథా శ్రద్ధం రాజన్ కిం కరవాణి తే. లోకపాలకులు నలుగురు కూడా నువ్విప్పుడే బయలుదేరి వెళ్ళాలి అని ప్రతిజ్ఞాభంగం చేయడం నీకు తగుతుందా అని నలుణ్ణి ఆజ్ఞాపించిన పిమ్మట, ఆక్షేపించిన పిమ్మట నలుడు ఎలా వెళ్ళాలి అన్నాడు. నువ్వు ప్రవేశిస్తావు, వెళ్ళు అన్నారు వాళ్ళు. బయలుదేరాడు. దమయంతి దగ్గరికి వెళ్ళాడు. చూచింది, ఆనందపడింది. నువ్వెవరు మహానుభావ? దేవతా పురుషుడివా, యక్షుడివా, గంధర్వుడివా అని అడిగింది. నా పేరు నలుడు అన్నాడు. ఆశ్చర్యపోయింది. కానీ నేను దేవతలు పంపగా వచ్చాను. ఇంద్రాగ్నియమ వరుణులు నలుగురు కూడా నిన్ను కోరుకుంటూ ఉన్నారు. వారిలో ఎవరినో ఒకరిని నీవు వివాహం చేసుకోవలసినది అని చెప్పన్నాడు. అంతే. ఆ మాట విన్న మరుక్షణం దమయంతి భయపడిపోయింది, వణికిపోయింది, చాలా బాధపడింది. వెంటనే ఈ నలుడు ఆవిడ మాట్లాడడానికంటే ముందరే ఏతదర్థం అహం భద్రే ప్రేషితః సురసత్తమైః ఏతచ్ఛ్రుత్వా శుభే బుద్ధిం ప్రకృష్వ యథేచ్ఛసి అంటూ నీకు ఎలా నచ్చితే, ఏది మంచిది అనిపిస్తే దాన్ని ఆచరించు అని చెప్పి అన్నాడు అని చెప్పుకున్నాం. ఇక ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని ధర్మరాజ, భీమ, నకుల, సహదేవులు, ద్రౌపది అందరూ కూడా శ్రద్ధగా వింటూ ఉంటే బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నాడు. సా నమస్కృత్య దేవేభ్య. ఆ దమయంతిలో ఉన్న సంస్కారం చూడండి. ఆవిడ ఈ మాట విన్న మరుక్షణం బాధపడుతూనే ముందుగా దేవతలకి నమస్కారం చేసిందట. ఆ పైన ప్రహస్య, నిన్న చెప్పుకున్నాం స్మితపూర్వ భాషిణి అని, నవ్వుతూ చక్కగా ముందు మాట్లాడేటటువంటి లక్షణం కలిగింది దమయంతి. ఆ నలమహారాజుతోటి చక్కగా నవ్వుతూ మాట్లాడుతోందట. ప్రణయస్వ యథాశ్రద్ధం. హే మహారాజా, నన్ను వివాహం చేసుకో. కిం కరవాణితే, నేను నీకేం చేయగలను? ఇక్కడ ఉన్నాను నేను, నీ మీదే ప్రాణాలు పెట్టుకుని, నీవేమో ఆ దేవతలు ఎవరో కోరుకుంటున్నారు అని చెప్తున్నావు. నన్ను వివాహం చేసుకోవయ్యా. నేను నీ యందు అమితమైనటువంటి భక్తితో, ప్రేమతో ఉన్నాను. ఇంతకన్నా నేను నీకేం చేయగలను అంది. అహం చైవ హి యచ్చాన్యత్ మమాస్తి వసుకించన తత్సర్వం తవ విశ్రబ్ధం కురు ప్రణయమీశ్వర. హంసానాం వచనం యత్తు తన్మాం దహతి పార్థివ. త్వత్కృతే హి మయా వీర రాజానః సన్నిపాతితాః. మహానుభావ నలమహారాజా, నేనైతే నీవే నా సర్వస్వము అని భావిస్తూ ఉన్నాను. నీలో వేరే ఏదైనా భావన ఉండవచ్చేమో. ఆ దేవతలు నన్ను కోరుకున్నారు కాబట్టి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది అన్న భావన ఏదైనా నీలో ఉండొచ్చు. కానీ
నాకు మనకు నీవే నా సర్వస్వం. అయితే నీయందే పంచప్రాణములు పెట్టుకుని జీవిస్తున్నానన్నటువంటి విషయం నీకు కూడా బాగా తెలుసు. ప్రభు, నా భావన గమనించు, నన్ను అనుగ్రహించు, ప్రేమించు, నన్ను వివాహం చేసుకో అని మహారాజా హంసలు నా దగ్గరికి వచ్చినాయి. నీ గుణగణములు అన్నీ కూడా వివరించినాయి. అవన్నీ కూడా నేను శ్రద్ధగా విన్నాను. అవి చెప్పినటువంటి మాటల్ని విశ్వసించాను. నలమహారాజు మహాత్ముడు అని చెప్పి భావించాను. ఆ క్షణం నుంచి నీ మీదే నా మనస్సంతా పెట్టుకుని ఉన్నాను. ఆ మాటలు నన్ను ఈనాటికి కూడా తన్మాం దహతి పార్థివ, ఆ హంసలు చెప్పినటువంటి వాక్య జాతం ఏదైతే ఉన్నదో అది నన్ను దహించేస్తూ ఉన్నది. త్వత్కృతే మయా వీర రాజాన సన్నిపాతితా. నలమహారాజా, అసలు ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజుకి కూడా సందేశం ఏమని పంపించబడింది? నా స్వయంవరం రావలసినది అని కదా. అసలు ఎందుకు పంపించబడింది? వాళ్ళందరూ కూడా ఎందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు? మా చేత ఎందుకు ఆహ్వానించబడ్డారు? నీ కోసం కదా. వాళ్ళతో పాటు నువ్వు కూడా వస్తావు. నిన్ను నేను స్వయంవరం ఆడవచ్చు, నిన్ను భర్తగా నేను పొందవచ్చు అన్నటువంటి కోరికతో కదా ఇంత ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాళ్ళెవరో లోకపాలకులు, వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు అని చెప్పడం ఏమిటి? నన్ను నీ భార్యగా స్వీకరించు స్వామి అని. యది త్వం భజమానాం మాం ప్రత్యాఖ్యాస్యసి మానద విషమగ్నిం జలం రజ్జుం ఆస్థాస్యే తవ కారణాత్. సరే, ఇక నీ నిశ్చయం అదే అయితే నీ మీదే ప్రాణములు పెట్టుకుని నిన్ను ఆరాధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నా విషయంలో నా గురించి నీవు మరో విధంగా చెప్తే, దమయంతి నువ్వు వారిని వివాహం చేసుకో, లేక వీరిని వివాహం చేసుకో అంటూ చెప్పినట్లయితే నీ కారణంగా నేను ప్రాణాలు కూడా త్యజిస్తాను. నాకు అవసరం లేదు ఈ ప్రాణములు. ఆ దేవతల్ని వివాహం చేసుకున్న తర్వాత నాకు వచ్చేటటువంటి అత్యంత వైభోగముల మీద ఏమాత్రము కూడా నాకు ఇచ్చ లేదు, వాంఛ లేదు, శ్రద్ధ లేదు. నీ యందే నా మనస్సు లగ్నమై ఉన్నది. ఒకవేళ నీవు అలా భావించకపోతే విషం అగ్నిం జలం రజ్జుం, ప్రాణత్యాగం చేయడానికి విషాన్ని స్వీకరిస్తాను, లేక ఈ శరీరం దహించుకుపోవడానికి అగ్నిలో ప్రవేశిస్తాను. అది కూడా కాదు అనంటే జలంలోనైనా నీళ్లలోనైనా దూకి ప్రాణత్యాగం చేస్తాను, లేక ఒక తాడుని చూసుకుని ఉరేసుకుంటాను తప్ప నేను ఇంకొకరిని వివాహమాడను. నా మనస్సు యందు ఇంకొకరికి ప్రవేశాన్ని కల్పించను స్వామి అని నలమహారాజుతో చెప్పింది. ఏవముక్తస్తు వైదర్భ్య నలస్తాం ప్రత్యువాచ తిష్టత్సు లోకపాలేషు కథం మానుషమిచ్చసి. ఇక్కడ ఈ సందర్భంలో నలమహారాజు యొక్క గొప్పదనం బయటపడుతుంది. ఆయన అంటున్నాడు, దమయంతి, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. తిష్టత్సు లోకపాలేషు, ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు అనేటువంటి నలుగురు, ఇంద్రుడేమో పూర్వ దిక్కుగా అధిపతి, అగ్ని ఆగ్నేయానికి అధిపతి, యముడు దక్షిణ దిక్కుకి అధిపతి, వరుణుడు పశ్చిమ దిక్కుకి అధిపతి. వీళ్ళు నలుగురు కూడా లోకపాలకులు, దిగధీశ్వరులు. అటువంటి నలుగురు కూడా నిన్ను వివాహం చేసుకుందామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే
కథం మానుషమిచ్చసి. మనుష్య జన్మలో పుట్టినటువంటి వాణ్ణి, ఆ మనుష్య జన్మగా నేను ఈనాడు మనుష్య జన్మను ఎత్తి లోకంలో జీవిస్తూ ఉన్నా, నాకు ఏదైనా ఒక వైశిష్ట్యం ఉన్నదా అంటే అది పరిమితమైనటువంటిది. నేను వీరుణ్ణై ఉండవచ్చు, శక్తిమంతుణ్ణై ఉండవచ్చు, చాలా గొప్ప స్థితిని కలిగి ఉన్నటువంటి వాణ్ణి ఉండవచ్చు, లేక అత్యంత అపురూపమైన సౌందర్యాన్ని ధరించి ఉండవచ్చు. కానీ మనిషిని నేను. వాళ్ళు సాక్షాత్తుగా దేవతలు. అటువంటి దేవతలు వచ్చి మమ్మల్ని వివాహం చేసుకోమని చెప్పు అంటూ నా ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నీకు వినిపించమంటే, ఆ మాట వచ్చి నేను చెప్తే దేవతలే నన్ను చూసి అబ్బురపడ్డారే అని ఆ దేవతల్ని వివాహం చేసుకోక ఒక పరిమితమైనటువంటి శక్తి కలిగిన, పైగా మనిషినైనటువంటి నన్ను వివాహం చేసుకుందామనుకుంటావేమిటి, నన్ను కోరుకుంటావేమిటి అని అంటూ, ఏషామహం లోకకృతాం ఈశ్వరాణాం మహాత్మనాం నపాదర్జసాతుల్య మనస్తే తేషు వర్తతాం. దమయంతి, నీ మనస్సు ఆ లోకపాలకుల విషయంలోనే ప్రవర్తించాలి. అంటే నువ్వు వారినే కోరుకోవాలి. ఆ నలుగురిలో ఎవరినో ఒకరిని నువ్వు వివాహమాడాలి. అంతే తప్ప మహాత్ములైనటువంటి లోకపాలకుల యొక్క పాద ధూళితో కూడా సాటిరానటువంటి నన్ను నీ భర్తగా ఊహించుకోవడం తగదు. ఏషామహం లోకవృతాం నా పాదరజసాతుల్య. వాళ్ళ యొక్క కాలి ధూళికి కూడా నేను సరిపోను. నువ్వు నన్ను ఎందుకు కోరుకుంటున్నావు? అలా జరగకూడదు. వాళ్ళ విషయంలోనే, అంటే ఆ నలుగురి ఎందే నీ మనస్సు ఉండాలి. వాళ్ళల్లో ఎవరిని నువ్వు వివాహం చేసుకుందామంటే వారిని వివాహం చేసుకోవచ్చు అని చెప్తూ, విప్రియం హ్యాచరన్ మర్త్య దేవానాం మృత్యుమృచ్చతి త్రాహి మాం అనవద్యాంగి వరయస్వసురోత్తమానే. పైన అంటున్నాడు నలమహారాజు, దేవానాం విప్రియన్ ఆచరన్ మర్త్య మృత్యుం మృచ్చతి. దేవతలకి కోపాన్ని కలిగించేటటువంటి, వాళ్ళకి ఇష్టం లేనటువంటి, లేక ఏవైతే శాస్త్రముల యందు చెప్పబడినటువంటి ధర్మములు ఉన్నాయో అటువంటి ధర్మములని మీరి ఒకవేళ దేవతలకు కోపం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే, ఏ మనిషి అయితే ఆ విధంగా ప్రవర్తిస్తాడో సహా మృత్యుం మృచ్చతి, వాడు మృత్యువుని పొందుతూ ఉన్నాడు, మరణిస్తాడు. చావుని తెచ్చుకున్నట్లే. ఎప్పుడైతే దేవతల యొక్క భావానికి విరుద్ధంగా వీడు పనిని చేస్తాడో ఆనాటితోనే వాడికి మృత్యువు సంప్రాప్తించినట్లు లెక్క. ఇప్పుడు దేవతలు నలుగురు కూడా నిన్ను వివాహం ఆడదామని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో ఎవరినో ఒకరిని నువ్వు చేసుకుంటావని అనుకుంటున్నారు. నీవేమో అలా కుదరదు, నన్నే చేసుకుంటావంటున్నావు. ఇప్పుడు నీవు నన్ను చేసుకున్నా, లేక నువ్వు చేసుకుందాం అనుకుంటున్నప్పుడు నేను అనుజ్ఞ ఇచ్చినా, అది దేవతలకి అత్యంత కోపాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలా దేవతలు ఒకవేళ కోపించినట్లయితే ఆ పైన మృత్యువు కలిగినట్లే లెక్క. కావున త్రాహి మాం అనవద్యాంగి, నన్ను రక్షించు. ఇప్పుడు నువ్వు ఇంకో విధంగా అనుకున్నా, నేను అట్లానే ఆచరించినా నాకు మృత్యువు సిద్ధమవుతుంది. ఆ దోషానికంటే నీవు దేవతల్ని వివాహం చేసుకోవడం అనేటటువంటిది వారిలో ఎవరినో ఒకరిని ఉత్తమమైనటువంటి పని. కావున
వరయస్వసురోత్తమాన్. ఆ దేవతల్లో నీకు ఎవరు నచ్చితే వారు, నీ ఇష్టం వచ్చినటువంటి వారిని నువ్వు వివాహం చేసుకోవచ్చు. వారు అదే కోరుకుంటూ ఉన్నారు. వారిలో ఐకమత్యం ఉన్నది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని వివాహం చేసుకో, నన్ను రక్షించు, వారికి అప్రియమైనటువంటి పనిని నేను చెయ్యలేను అని చెప్పన్నాడు. విరజాంసి చ వాసాంసి దివ్యాశ్చిత్రా స్రజస్తథా భూషణాని తు ముఖ్యాని దేవాన్ ప్రాప్యతు భుంక్ష్వవై అంటున్నాడు. ఇంకొంత ఆశ చూపిస్తున్నాడు ఆవిడికి. అంటే నలమహారాజు ఏదో దేవతలు రేపు కష్టపెడతారు అనేటటువంటి భయంతో మాత్రమే దూతగా దమయంతి దగ్గరికి వెళ్ళలేదు. నిష్కల్మషంగా అంతఃకరణ శుద్ధితో దేవతల దగ్గరికి ఆయన వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని ఆ పైన దమయంతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని మొత్తాన్ని కూడా తను థర్డ్ పర్సన్ అంటామే ఆ విధంగా వేరొక వ్యక్తిగా ఉండి అంతకు ముందర దమయంతితో ఉన్నటువంటి ఆ ప్రేమ, అభిమానం, అనురాగం ఇవేవి అక్కడ ప్రతిఫలించకుండా ఉండేట్లుగా, తను ఎవరో మూడవ వాడైనట్లుగా దేవతల విషయంలో ఉండేటటువంటి అన్ని గుణాల్ని కూడా చెప్తూ దేవతల కంటే తను అసమర్థుడుని అని చెప్పుకుంటూ దేవతల విషయంలో అప్రియం చేయకూడదు, మృత్యు వస్తుంది అని అక్కడ కొంత భయాన్ని కూడా కల్పిస్తూ ధర్మాన్ని కూడా తెలియజేస్తూ చాలా శుద్ధంగా ద్రౌపదితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, ద్రౌపది మీద, దమయంతి మీద ఆ నలమహారాజు ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నాడో, దమయంతి అంటే ఎంత ప్రాణం పెట్టుకుని ఉన్నాడో, ఎంత తొందరగా దమయంతిని వివాహం చేసుకుంటానా అని ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాడో స్పష్టంగా మనం వివరించుకుని ఉన్నాం. దమయంతి కూడా ఈ నలమహారాజు విషయంలో అంతే అభిమానంతో ఉన్నది అన్న విషయాన్ని హంస ద్వారా తెలుసుకున్నాడు. హంస వచ్చి మొత్తం అంతా చెప్పింది. దమయంతిని విషయంలో ఇంత అభిమానాన్ని పెట్టుకుని ఉన్నది, నువ్వే ప్రాణ సఖుడవి అని చెప్పి భావిస్తూ ఉన్నది, పైగా అత్యంత సుందరాంగి అని చెప్పింది. కావున దమయంతి మీద తనకి ఎంత అభిమానం ఉన్నదో దమయంతికి కూడా తనంటే అంతే అభిమానం ఉన్నది అన్న విషయం దమయంతిని చూడక మునుపే నలమహారాజుకి తెలుసు. అలాంటివాడు దేవతల ఆదేశాన్ని అనుసరించి ఏమాత్రము తొణక్కుండా దమయంతితోటి ఉన్న విషయం ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. తను కోరుకున్నటువంటి స్త్రీని దేవతలు కోరుకుంటే ఆమెని నువ్వు వారినే వివాహం చేసుకో అంటూ సర్వ విధములుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఇంకో మాట చెప్తూ ఉన్నాడు, వాళ్ళు గొప్పవాళ్ళు, నేను తక్కువ వాణ్ణి అని మొదలు చెప్పాడు. ఆ పైన అటువంటి వారికి కోపం వచ్చేట్టుగా ప్రవర్తిస్తే మృత్యువు కలుగుతుంది, మరణం సంభవించినట్లే, అందువల్ల అలా చేయకూడదు, నన్ను రక్షించు అని చెప్పాడు. ఇప్పుడు ఆ లోకపాలకుల్లో ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటే దమయంతి కలిగేటటువంటి భాగ్యం ఏమిటో దాన్ని కూడా ఆవిడికి చెప్పబోతూ ఉన్నాడు. మూడవ దానికి అంటున్నాడు, విరజాంసి చ వాసాంసి. విరజాంసి అంటే దుమ్ము ధూళి లేనటువంటి వస్త్రములని నువ్వు ధరించవచ్చు. దివ్యాశ్చిత్రాస్త్రజస్తథా, దివ్యములైన అంటే వాడిపోనటువంటి చిత్రములైనటువంటి మాలల్ని కూడా, దివ్యాభరణాల్ని కూడా నువ్వు ధరించవచ్చు. భూషణాని ముఖ్యాని దేవాన్ ప్రాప్య
తు భుంక్ష్వవై. ఆ దేవతల్లో ఎవరినో ఒకరిని వివాహం చేసుకుంటే తత్సమానమైనటువంటి స్థాయి నీకు కలుగుతుంది. అప్పుడు దేవతలు ధరించే వస్త్రములు అవి ఎప్పటికీ కూడా దుమ్ము ధూళి పట్టకుండా ఉంటాయి. వారు వేసుకునేటటువంటి పుష్పమాలికలు అవి ఎప్పటికీ కూడా వాడిపోవు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో మనకు కథలో అవసరం అవుతుంది. వారు ధరించినటువంటి మాలికలు ఎప్పటికీ కూడా వాడిపోవు, ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి. అది కాక ఇక వారు ధరించేటటువంటి ఆభరణాలు అవి భూలోకంలో ఎక్కడా కూడా దొరికేవి కాదు. ఇటువంటివన్నీ కూడా నువ్వు ధరించవచ్చు, నువ్వు అంత గొప్పదానివవుతావు అంటూ ఆ పైన ఆవిడికి కలిగేటటువంటి సుఖాన్ని గురించి కూడా వివరించి చెప్పాడు. ఇంకా అంటూ ఉన్నాడు, య ఇమాం పృథివీం కృత్స్నాం సంక్షిప్య గ్రసతే పునః హుతాశమీశం దేవానాం కాతం నవరయేత్ పతిం యస్య దండభయాత్ సర్వే భూతగ్రామాః సమాగతాః ధర్మమేవానురుధ్యంతి కాతం నవరయేత్ పతిం. దమయంతి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా కుంచించి అగ్నిదేవుడు ఒక్కసారిగా మృంగేయగలడు, అంతటి శక్తిమంతుడు. సంక్షిప్య గ్రసతే, ఆయన మొత్తాన్ని కూడా మింగేయగలడట. అలాగే దేవతల్లో చాలా ప్రముఖుడు అగ్నిదేవుడు. అటువంటి అగ్నిదేవుడు భర్త అవుతూ ఉంటే ఏ స్త్రీ వద్దు అని అనుకుంటుంది? ఏ స్త్రీ అటువంటి అగ్నిదేవుణ్ణి భర్తగా పొందకుండా ఉంటుంది? అలాగే యస్య దండభయాత్ సర్వే, ఏ మహానుభావుడి యొక్క దండన కలగకూడదు అని చెప్పి ఆయన యందు భయభక్తులతో సమస్త భూతములు కూడా కలిసి ధర్మాన్నే ఆచరిస్తూ ఉన్నాయో, అధర్మం ఆచరించినట్లయితే ఎవరు దండన విధిస్తారో రౌరవాది నరకముల యందు పీడిస్తారో 21 ఏకవింశతి మహానరకములు అని ఉన్నాయి, అంధకూపం ఇత్యాదులు. అటువంటి నరకముల యందు శిక్షలని వేస్తారనే భయంతో ధర్మం యందే బుద్ధిగా ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారు ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు. అది ఎవరు? ఎవరిని చూసి వీరందరూ భయపడుతున్నారు అంటే యమధర్మరాజుని. అటువంటి యమధర్మరాజు భర్తగా వస్తూ ఉంటే ఏ స్త్రీ కాదనుకుంటుంది? ఎవరు ఆయన్ని వరించకుండా ఉంటారు అని ధర్మాత్మానం మహాత్మానం దైత్యదానవమర్ణవం మహేంద్రం సర్వదేవానాం కాతం నవరయే పతిం వరయేత్పతిం క్రియతాం అవిశంకేన మనసా యది మన్యసే వరుణం లోకపాలానాం సుహృద్వాక్యమిదం శృణు. ఇక మహాత్ముడు ధర్మాత్ముడు దైత్యులని రాక్షసులని దానవులని అణిచివేసేటటువంటి ప్రభావం కలిగిన వాడు, పైగా దేవతలందరికీ కూడా ప్రభువు అయినటువంటి మహేంద్రుడు వస్తూ ఉంటే వివాహం చేసుకోవడానికి ఏ స్త్రీ కాదనుకుంటుంది దమయంతి అని. ఇక ఇక ఈ నలుగురిలో వరుణుడి మీద నీకు మనస్సు ఉన్నట్లయితే ఆయన మహాత్ముడే, నిస్సందేహంగా ఆయన్నే వరించు, ఆయన కూడా తక్కువవాడు కాదు అని చివరిలో అంటున్నాడు. ఇది మిత్రవాక్యం అని చెప్పనుకో, సుహృద్వాక్యం ఇదం శృణు. ఒక మిత్రుడు నీతో చెప్పేటటువంటి మంచి మాట అని చెప్పి భావించి ఈ మాటని శ్రద్ధగా విను, నీకు అనిపించినట్లుగా చెయ్యి. ఈ నలుగురిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకో, సమస్తమైన సుఖాలకి కూడా నువ్వు అధిపతివి అవుతావు, ఆనందపడతావు అని చెప్పి దమయంతితో చెప్పేటప్పటికి నైషధేనైవ ముక్తాస దమయంతి వచోబ్రవీత్ సమాప్లుతాభ్యాం నేత్రాభ్యాం శోకజేనాథవారిణ
దేవేభ్యోహం నమస్కృత్య సర్వేభ్యః పృథివీపతే వృణే త్వామేవ భర్తారం సత్యమేతద్బ్రవీమితే. విన్నది దమయంతి నలుడు చెప్పినటువంటి మాటని. అంతా విన్న తర్వాత ఆవిడికి బాధ కలిగింది, ఏడుపు వచ్చేసింది. అప్పటి వరకు నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి వాళ్ళ వాక్యంగా చెప్పిన ఆ నలుగురు చెప్పమన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని ఈయన ఇక్కడ నా దగ్గర అనువదించినప్పటికీ నన్నే భార్యగా స్వీకరిస్తాడు అనేటటువంటి భావనలో ఉన్నదావిడ. నిశ్చయంగా చెప్పేశాడు. ఏమాత్రము కూడా నలుడు ఇక్కడ మనస్సుని లోభయించుకోలేదు. దేవతలు నిన్ను కోరుకుంటున్నారు, నువ్వు వారిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకో, ఇది జరగవలసిందే, ఇది తథ్యం అంటూ ఉన్నాడు తప్ప తనలో ఉన్నటువంటి భావాన్ని, తన యొక్క ప్రేమని ఆవిడ మీద కురిపించలే. ఆవిడికి తన మీద ఎంత ప్రేమ ఉన్నదో తెలిసినప్పటికీ కూడా ఆ ప్రేమకి ఇతనేమీ బద్ధుడు కాడా. నిశ్చయంగా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు, ధర్మంగా ఉన్నాడు, సత్యనిష్టతో ఉన్నాడు, నిజమైనటువంటి పురుషుడు అనిపించుకున్నాడు. అప్పుడు ఆవిడ ఇక చూసి ఈయన ఇలా మాట్లాడుతున్నాడేమిటి అని బాధపడి కళ్ళ నీరు ధారగా కురుస్తూ ఉంటే వెంటనే అంటోంది, దేవతలందరికీ నమస్కరించి, నలమహారాజా, నీకు నేను సత్యాన్ని చెప్తూ ఉన్నాను. నేను నిన్నే భర్తగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నప్పుడు వారందరి మధ్యలో వరిస్తాను. నీవు తప్ప నాకు ఇంకొకరు వద్దు. ఆ దేవతలు, ఆ భోగములు, ఆ భాగ్యములు, ఆ వైశిష్ట్యములు ఇవేవి నాకు అవసరంలా, నీవే నాకు కావాలి. ఇది నేను నిజంగా చెప్తూ ఉన్నాను అని చెప్పి తాము వాచతో రాజా వేపమానాంకృతాంజలిం దౌత్యేనాగత్య కళ్యాణి తథా భద్రే విధీయతాం కథం హ్యహం ప్రతిశ్రుత్య దేవతానాం విశేషతః పరార్థే యత్నమారభ్య కథం స్వార్థమిహోత్సహే. ఇలా నిజం చెప్తున్నాను అంటూ కృతాంజలిగా ఇలా అంజలి పెట్టుకుని వణికిపోతూ ఆవిడే ఈ మాటలు మాట్లాడితే ఇదే నా నిశ్చయం అని నలుడు వెంటనే అన్నాడు ఆవిడితో, కళ్యాణి, దమయంతి, దూతగా నేను వచ్చాను. వారు వారి అభిప్రాయాన్ని మొత్తాన్ని నీకు తెలపమని చెప్పారు. అదంతా నీకు యథాతథంగా తెలియజేశాను. ఆ పైన నీకు ఏది మంచిదో దాన్ని నేను చెప్పాను. ఇక ఏది క్షేమమని అనుకుంటున్నావో నాకు దాన్ని నువ్వే చెప్పు, అదే చేస్తాను. అయితే నీవేమో అందరి ముందరా నన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పంటున్నావు. కానీ నువ్వు చెప్పినటువంటి మాటని నేను దేవతల దగ్గరికి వెళ్ళి ఎలా వినిపించగలను? వారితో ఈ మాట చెప్పగలనా? నేనేమో వారు పంపిస్తే వచ్చాను, అంటే వాళ్ళ పని మీద వచ్చినటువంటి వాడిని నేను. అలా వచ్చినటువంటి వాడిని నా స్వార్థం కోసం అని చెప్పి నేను ఎట్లా ప్రయత్నం చేస్తాను? ఎట్లా ఉత్సాహం చూపిస్తాను? వాళ్ళ పని మీద ఇక్కడికి నన్ను ఈ అంతఃపురంలోకి పంపించినప్పుడు అలాగే నన్నే వివాహం చేసుకో అని నేను అనగలనా? అది నాకు ధర్మమా? అది నాకు క్షేమమా? కావున ఇక్కడ నా స్వార్థంతో నేను వ్యవహరించకూడదు. నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అంటూ, ఏష ధర్మ యది స్వార్థ మమాపి భవితా తతః ఏవం స్వార్థం కరిష్యామి తథా భద్రే విధీయతాం. ఇక ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి చెప్పడం, వాళ్ళకి అప్రియం కలిగిస్తే మృత్యువు వస్తుంది అని
భయపడుతూ నేను ఇట్లా ప్రవర్తించడం ఇదేదైనా సరే ఇది నా యొక్క స్వార్థమే అనుకో. ఒకవేళ అది కూడా ధర్మమే అయితే నేను ఆ విధంగానే చేస్తాను. ఇది అయితే ధర్మం, ఇదే ఒకవేళ స్వార్థమైందనుకో అలాగే చేస్తా నేను. కానీ వేరొక విధంగా చేయడానికి నేను సాహసించలేకపోతూ ఉన్నాను. తథా భద్రే విధీయతాం, నీకు ఏది మంచిదనిపిస్తోందో దాన్నే చెప్పు, అదే విధించు, అలాగే చేస్తాను అంటూ ద్రౌపది ముందర పరాయి వ్యక్తిగా దేవతలు పంపించినటువంటి దూతగా మాత్రమే వ్యవహరిస్తూ నలమహారాజు మాట్లాడాడు. కష్టపడింది ఆవిడ, బాధపడుతూ ఉన్నది. ఆ పైన ఒక చక్కటి ఉపాయాన్ని నలమహారాజుతో చెప్తూ ఉన్నది. చాలా తెలివిగా ఆలోచించి ఆవిడ ఏ ఉపాయం చెప్తోందో రేపటి కథాశ్రవణంలో అందరం కూడా తెలుసుకుందాం. ఆ పైన నలమహారాజు ఏం చేశాడో కూడా రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఈ కథలో ఉన్నటువంటి ఈ శ్లోకములని అత్యంత శుద్ధమైన స్వభావంతో నలమహారాజు వ్యవహరించినటువంటి తీరును తెలిపేటటువంటి అనర్ఘరత్నములని ఆచార్యముఖంగా పారాయణ చేసుకుందాం. ధర్మమైనటువంటి బుద్ధి మన యందు నిత్యము కూడా ప్రవృద్ధమవ్వాలి అని స్వామివారిని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా నలమహారాజు ఒక దూతగా వెళ్ళినటువంటి అతను తన ప్రియురాలితో తనకు సంబంధమైనటువంటి విషయాలను ఏవీ కూడా చెప్పకుండా కేవలము ఒక దూతగా వచ్చాను కాబట్టి ఇంద్రాదులోకపాలక సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే చెబుతూ ఉన్నారు. అలా చెప్పేటటువంటి విషయంలో ఆ నలమహారాజు ఏ విధంగా తన ఇంద్రియ నిగ్రహం చేసుకొని తన వాక్కులను యథావిధిగా స్పష్టంగా చెబుతూ ఉన్నటువంటి ఘట్టాన్ని మనం ఈరోజు చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 56వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ షట్పంచాశత్తమోऽధ్యాయః. అథ షట్పంచాశత్తమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. సా నమస్కృత్య దేవేభ్యః. సా నమస్కృత్య దేవేభ్యః. ప్రహస్య నలమబ్రవీత్. ప్రహస్య నలమబ్రవీత్. ప్రణయస్వ యథా శ్రద్ధం. ప్రణయస్వ యథా శ్రద్ధం. రాజన్ కిం కరవాణి తే. రాజన్ కిం కరవాణి తే. అహం చైవ హి యచ్చాన్యత్. అహం చైవ హి యచ్చాన్యత్. మమాస్తి వసు కించన. మమాస్తి వసు కించన. తత్సర్వం తవ విశ్రబ్దం. తత్సర్వం తవ విశ్రబ్దం. కురు ప్రణయమీశ్వర. కురు ప్రణయమీశ్వర. హంసానాం వచనం యత్తు. హంసానాం వచనం యత్తు. తన్మాం దహతి పార్థివ. తన్మాం దహతి పార్థివ. త్వత్కృతే హి మయా వీర. త్వత్కృతే హి మయా వీర. రాజానః సన్నిపాతితాః. రాజానః సన్నిపాతితాః. యది త్వం భజమానాం మాం. యది త్వం భజమానాం మాం. ప్రత్యాఖ్యాస్యసి మానద. ప్రత్యాఖ్యాస్యసి మానద. విషమగ్నిం జలం వ్రజ్జుం. విషమగ్నిం జలం రజ్జుం. ఆస్థాస్యేతవ కారణాత్. ఆస్థాస్యేతవ కారణాత్. ఏవ ముక్తస్తు వైదర్భ్యా. ఏవ ముక్తస్తు వైదర్భ్య. నలస్తాం ప్రత్యువాచః. నలస్తాం ప్రత్యువాచః. తిష్టత్సు లోకపాలేషు. తిష్టత్సు లోకపాలేషు. కథం మానుషమిచ్చసి. కథం మానుషమిచ్చసి. ఏషామహం లోకకృతాం. ఏషామహం లోకకృతాం. ఈశ్వర
ఈశ్వరాణం మహాత్మనాం ఈశ్వరాణాం మహాత్మనాం నపాదరజసాతుల్యః నపాదరజసాతుల్యః మనస్తే తేషు వర్తత మనస్తే తేషు వర్తత విప్రియం హ్యాచరన్మర్త్యః విప్రియం హ్యాచరన్మర్త్యః దేవానాం మృత్యుమృచ్ఛతి దేవానాం మృత్యుమృచ్ఛతి త్రాహి మాం మనవద్యాంగి త్రాహి మామనవద్యాంగి వరగస్వసురోత్తమాన్ వరయస్వ సురోత్తమాన్ విరజాంసి చ వాసాంసి విరజాంసి చ వాసాంసి దివ్యాశ్చిత్రాస్రజస్తథా దివ్యాశ్చిత్రాస్రజస్తథా భూషణాని తు ముఖ్యాని భూషణాని తు ముఖ్యాని దేవాన్ ప్రాప్యతు భుంక్ష్వవై దేవాన్ ప్రాప్యతు భుంక్ష్వ వై య ఇమాం పృథివీం కృత్స్నాం య ఇమాం పృథివీం కృత్స్నాం సంక్షిప్య గ్రసతే పునః సంక్షిప్య గ్రసతే పునః హుతాశమీశం దేవానాం హుతాశమీశం దేవానాం కాతన్న వరగేత్పతిం కాతం న వరయేత్పతిం యస్య దండభయాత్ సర్వే యస్య దండభయాత్ సర్వే భూతగ్రామాः సమాగతాః భూతగ్రామాः సమాగతాః ధర్మమేవానురుధ్యంతి ధర్మమేవానురుధ్యంతి కాతన్న వరగేత్పతిం కాతం న వరయేత్పతిం ధర్మాత్మానం మహాత్మానం ధర్మాత్మానం మహాత్మానం దైత్యదానవమర్దనం దైత్యదానవమర్దనం మహేంద్రం సర్వదేవానాం మహేంద్రం సర్వదేవానాం కాతన్న వరగేత్పతిం కాతం న వరయేత్పతిం క్రియతామవిశంకేన క్రియతామ విశంకేన మనసా యది మన్యసే మనసా యది మన్యసే వరుణం లోకపాలానాం వరుణం లోకపాలానాం సుహృద్వాక్యమిదం శృణు సుహృద్వాక్యమిదం శృణు నైషధేనైవ ముక్తా సా నైషధేనైవ ముక్తా సా దమయంతి వచోబ్రవీత్ దమయంతి వచోబ్రవీత్ సమాప్లుతాభ్యాం నేత్రాభ్యాం సమాప్లుతాభ్యాం నేత్రాభ్యాం శోకజేనాథ వారిణా శోకజేనాథ వారిణా దేవేభ్యోహం నమస్కృత్య దేవేభ్యోహం నమస్కృత్య సర్వేభ్యః పృథివీపతే సర్వేభ్యః పృథివీపతే వృణే త్వామేవ భర్తారం వృణే త్వామేవ భర్తారం సత్యమేతద్బ్రవీమి తే సత్యమేతద్బ్రవీమి తే తామువాచ తతో రాజా తామువాచ తతో రాజా వేపమానాం కృతాంజలిం వేపమానాంకృతాంజలిం దౌత్యేనాగత్య కళ్యాణి దౌత్యేనాగత్య కళ్యాణి తథా భద్రే విధీయత తథా భద్రే విధీయత కథం హ్యహం ప్రతిశ్రుత్య కథం హ్యహం ప్రతిశ్రుత్య దేవతానాం విశేషతః దేవతానాం విశేషతః పరార్థే యత్నమారభ్య పరార్థే యత్నమారభ్య కథం స్వార్థమిహోత్సహే కథం స్వార్థమిహోత్సహే ఏష ధర్మో యది స్వార్థః ఏష ధర్మో యది స్వార్థః మమాపి భవితా తతః మమాపి భవితా తతః ఏవం స్వార్థం కరిష్యామి ఏవం స్వార్థం కరిష్యామి తథా భద్రే విధీయత తథా భద్రే విధీయతాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాన్ ఉదయ భాస్కర్ గారు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణులు, వాయిద్య సహకారముల వారు మనందరితో గోవిందనామ సంకీర్తనం చేయించడానికి సిద్ధులై ఉన్నారు. గోవింద గోవింద అంటూ ఆ స్వామివారి నామాన్ని పునఃపునః పలుకుదాం. ఈ విధంగా స్వామిని వాక్కుతో అర్చించి పునర్జన్మ లేక శాశ్వతమైనటువంటి ఆ స్వామివారి సామీప్యాన్ని అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీ
వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శీత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలధ గోవింద పాప వినాశక గోవింద ఆగి మురారి గోవింద శ్రీముత్సాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రమకుటధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థిద్దాం. మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుని మంగళాధినాయకుడైన శ్రీనివాసస్వామి వారి ఆశీస్సురుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం